రాజధాని అమరావతి కోసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఇంకా భూమి కావాలట. ఇప్పుడున్న 34,000 ఎకరాలు కాకుండా ఇంకా 10 నుంచి 40,000 ఎకరాల వరకు సేకరించాలని ప్రభుత్వం తలపెట్టింది అని కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చినాయి. అఫీషియల్గా ప్రభుత్వం ఇంతవరకు చెప్పలేదనుకోండి, కానీ ఈ విషయానికి సంబంధించి గవర్నమెంట్లో చాలా డిపార్ట్మెంట్స్లో కసరత్తు జరుగుతోంది అనేది వాస్తవం. పత్రికలో రకరకాల కథనాలు వస్తున్నాయి. ఇవాళ ఆంధ్రజ్యోతిలో 10,000 ఎకరాల భూ సమీకరణ అని వచ్చింది. అలాగే ఈనాడులో ఒక వార్త వచ్చింది, నారాయణ గారు చెప్పారు ఇంకా ల్యాండ్ కావాలి అని. అసలు ఇంకా ల్యాండ్ ఎందుకు? 34,000 ఎకరాలు ఆల్రెడీ ఉన్నది అమరావతికి, భూ సమీకరణ ద్వారా వచ్చింది. అది కాకుండా దాదాపు ఒక 15,000 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉన్నది అని చెప్తున్నారు. అంటే అప్పటికే ఒక 50,000 ఎకరాలు అయింది. తాజాగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏమిటంటే ఎయిర్పోర్ట్ కట్టడం కోసం అట. ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా అర్థం కాని విషయాలు కొన్ని ఉన్నాయి. గన్నవరం ఎయిర్పోర్ట్ కాకుండా మరొక ఎయిర్పోర్ట్ కావాలి అని చెప్పి అనుకుంటే గతంలోనే అంటే 2015-16లోనే ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇందుకోసం ఎందుకు భూ కేటాయింపు జరపలేదు ఆనాడే? ఒకవేళ అదనంగా భూమి అవసరం అనుకుంటే ఆనాడే ఎందుకు గ్రహించలేదు? ఇప్పటికీ చాలామంది ప్రశ్న ఏమిటంటే గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండగా మరొక ఎయిర్పోర్ట్కి అనుమతి వస్తుందా? అది వైబుల్ అవుతుందా ఫైనాన్షియల్గా? గన్నవరం ఎయిర్పోర్టు 1,500 ఎకరాల్లో ఉంది, అది సరిపోదు భవిష్యత్ అవసరాల కోసం అని చెప్తున్నారు. పెద్ద ఎయిర్పోర్ట్ ఉంటే కానీ ఆర్థికాభివృద్ధికి ఊతం ఉండదు అనేది చాలామంది చేస్తున్న వాదన. అందులో కొంత వాస్తవం ఉండవచ్చు. అయితే ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2014-19 టర్మ్లోనే ఎందుకు గ్రహించలేదు అనేది ఒకటి అర్థం కాని విషయం. ఒక్క గన్నవరం ఎయిర్పోర్ట్ కోసమే ఇంత పెద్ద ఎత్తున అదనంగా భూ సమీకరణ చేయబోతున్నారా? ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు జ్యోతిలోనేమో 10,000 ఎకరాల భూ సమీకరణ అన్నారు, మరి కొంతమంది అయితే 25,000 ఎకరాలు 40,000 ఎకరాలు అని చెప్పి చెప్తున్నారు. రకరకాల కథనాలు సోషల్ మీడియాలో అక్కడెక్కడ వస్తున్నాయి. ఏ ఏ గ్రామాల్లో ఎంతంత సేకరించబోతున్నారు, అంటే ప్రభుత్వం యొక్క ఐడియా ఏంటి అనేవి కూడా డాక్యుమెంట్స్ వచ్చినాయి. నేను పోయిన వీడియోలో కూడా చూపించాను అది. కాబట్టి కరెక్ట్గా ఎంత భూ సమీకరణ చేయబోతున్నారు అదనంగా అనే విషయం తెలియదు. కానీ ఇదంతా కూడా ఎయిర్పోర్ట్ కోసమే అని అనడం ఆశ్చర్యకరంగా ఉంది. ఒక్క ఎయిర్పోర్ట్ కోసమే ఇంత పెద్ద ఎత్తున భూ సమీకరణ అవసరమా? 5,000 ఎకరాలు కావాలని చెప్పి నారాయణ గారు అన్నట్టుగా ఇవాళ వార్తలు వచ్చినాయి. హైదరాబాద్లో 5,000 ఎకరాలు ఉంది, అమరావతిలో కూడా అంత అవసరం ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తులో చాలా ఎక్స్పాన్షన్ ఉంటుంది కాబట్టి ముందే జాగ్రత్త పడి మనం 5,000 ఎకరాలు సేకరించాలి దీనికోసం. ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే కంపెనీలు లేకపోతే ఇతరత్ర అవసరాలు ఉన్న వాళ్ళంతా వస్తున్నారు, భూమి కావాలి అమరావతిలో అని చెప్పి. సరిపోయినంత భూమి లేదు. ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నారంటే అపార్ట్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ ఒక స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ అలాగే ఒక స్పోర్ట్స్ సిటీ కూడా ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేస్తేనే అమరావతి రాజధానికి తగిన ఊతం వస్తుంది అని చెప్తున్నారు. ఇందుకోసం కూడా ల్యాండ్ కావాలి. దీనికి నారాయణ గారు ఒక మాట చెప్పారు, 5,000 ఎకరాలు కావాలి ఎయిర్పోర్ట్కి, కానీ 5,000 ఎకరాలని భూ సేకరణ చేస్తే రైతులకి తగినంత ప్రతిఫలం రాదు. అదే భూ సమీకరణ అయితే వాళ్ళకి ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎక్కువ మంది రైతులు అడుగుతున్నారు. చాలా గ్రామాల్లో చుట్టుపక్కల సిఆర్డిఏ పరిధి చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళే మేము భూ సమీకరణ కింద భూములు ఇస్తామని చెప్పి వాళ్ళే ఆఫర్ చేస్తున్నారు అని నారాయణ గారు చెప్తున్నారు. అయితే ఎన్ని గ్రామాల వాళ్ళు భూ సమీకరణ కింద భూములు ఇవ్వడానికి ఒప్పుకుంటున్నారో, ఎంతమంది చివరికి నిజంగా ముందుకొస్తారో తెలియదు. నారాయణ గారు ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే ఎయిర్పోర్ట్ కోసం 5,000 ఎకరాలు కావాలి అంటే భూ సేకరణ కింద అయితే 5,000 ఎకరాలు సరిపోతుంది. అదే భూ సమీకరణ కనుక అయితే 30,000 ఎకరాలు కావాలి అన్నాడు. ఈనాడులో వచ్చింది ఈ మేరకు వార్త. ఏమని? భూ సమీకరణలో 5,000 ఎకరాలు కావాలంటే సుమారు 30,000 ఎకరాలను తీసుకోవాలి. దీనిలో రోడ్లు, రైతులకు రిటర్నబుల్ ప్లాట్లకు లేఅవుట్లు వేసి ట్రైన్లు కట్టాల్సి ఉంటుంది అని వివరించారు. కాబట్టి చాలా అవసరాలు ఉంటాయి. కాబట్టి 30,000 ఎకరాలు తీసుకుంటే కానీ చివరికి 5,000 ఎకరాలు యాక్చువల్గా ఎయిర్పోర్ట్ కోసం మిగలదని చెప్తున్నాడు ఆయన. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. కానీ ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడున్న భూమికి అదనంగా భూ సమీకరణ అనగానే రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఒక నెగటివ్ పర్సెప్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో జరిగినట్టుగానే మళ్ళీ పెద్ద పెద్ద కథనాలు వస్తాయి, బలవంతంగా లాక్కుంటున్నారని, రియల్ ఎస్టేట్ భూదాహం అని. ఇప్పటికే వచ్చేసింది ఆ విమర్శ. వడ్డే శోభనాథేశ్వరరావు గారు చాలా తీవ్రంగా మాట్లాడాడు ఆల్రెడీ. చంద్రబాబు నాయుడు గారు ఎటు తీసుకెళ్తున్నాడు ఈ రాష్ట్రాన్ని, అదనంగా మళ్ళీ భూముల సేకరణ ఏంటి, ఉన్నదాన్ని డెవలప్ చేయలేదు ఇంతవరకు అని ఈ విమర్శ చాలామంది చేస్తున్నారు. ఈ అంశం మీద చాలామంది లేవనెత్తే ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా ప్రభుత్వం ముందుకెళ్ళకూడదు. చాలా ప్రశ్నలు ఉన్నాయి దీనికి. నేను ఇంతకుముందు చెప్పినట్టు గతంలో 9 నుంచి 10,000 ఎకరాల భూమి మిగులుతుంది అన్నారు.
ఎందుకు మిగలడం లేదో ఇప్పుడు చెప్పాలి. అదేవిధంగా మాస్టర్ ప్లాన్ ఆల్రెడీ తయారు చేశారు గతంలో. మరి మాస్టర్ ప్లాన్ సిద్ధమైన తర్వాత మళ్ళీ కొత్తగా సమీకరణ చేయడం అనేది ఎంతవరకు సమంజసం? అంటే గతంలో ఈ మాస్టర్ ప్లాన్ తయారు చేసినప్పుడు కరెక్ట్గా అంచనా వేయలేదా, అవసరాలు ఏమిటి అనేది అనే ప్రశ్న కూడా వస్తుంది. అసలు ఇప్పటికైనా కరెక్ట్గా ఎంత అదనంగా కావాలి అనే దానికి సంబంధించి ఏదైనా స్టడీ జరిగిందా? దానికి సంబంధించి ఒక కరెక్ట్ అంచనాకు వచ్చారా లేదా? ఒకసారి 10,000 ఎకరాలని, ఒకసారి 5,000 ఎకరాలని, ఒకసారి 30,000 ఎకరాలని, ఇట్లాంటి రకరకాల ఫిగర్స్ ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ఆల్రెడీ ఉన్న 33,000 ఎకరాలని డెవలప్ చేయడానికే బోర్డంతా అప్పులు తీసుకుంటున్నారు, వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి. మరి అదనంగా మళ్ళీ భూమి తీసుకుంటే దాన్ని డెవలప్ చేయడానికి ఎంత అవసరం అవుతుంది? మళ్ళీ కొత్తగా అప్పులు చేయాలా? మళ్ళీ కొత్తగా అప్పులు చేస్తే రాష్ట్రంలో మిగతా ప్రాంతాల వాళ్ళు దాన్ని ఎట్లా చూస్తారు? అమరావతి మొదటి దశను పూర్తి చేయడానికి ఇంకొక 3 ఏళ్ళు పడుతుందని చెప్పి నారాయణ గారు రోజు చెప్తున్నారు. అసలు 3 ఏళ్లకు పూర్తవుతుందా లేదా అనేది చాలామందికి అనుమానం. ఈలోగా మళ్ళీ కొత్తగా అదనపు భూ సమీకరణ అంటే మొదటికే మోసం వస్తుందా అనేది చాలామంది భయం. వీటన్నిటికీ మించి బోల్డన్ని అప్పులు తీసుకొచ్చి ఈ డబ్బులన్నీ తీసుకెళ్లి అమరావతిలో పోస్తున్నారు అనేటువంటి విమర్శ అందరికీ తెలిసిందే. ఆ నేపథ్యంలో ఈ అదనంగా భూ సమీకరణ అనే విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించకపోతే చిక్కులో పడతారు.